అమ్మ తిరుపతి మొత్తం ఇవే తింటూ బతికానమ్మా. ఇలా రన్నింగ్ లో దిగి 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 ఎగిరిపోవడం ఏంటమ్మా మళ్ళీ. హాయ్ హలో నమస్తే గైస్, అందరూ ఎలా ఉన్నారు? మరో కొత్త వీడియోకి స్వాగతం. సో ప్రెసెంట్ అయితే 11 o'clock కి నాకు ఫ్లైట్ అయితే ఉందన్నమాట వైజాగ్ కి. సో ఎర్లీ మార్నింగ్ 6:30కి అలా లేసా. ఇక్కడ ఏమైనా మంచిగా ఇంకొన్ని నాన్ వెజ్ టిఫిన్స్ ఏమైనా ఎక్స్ప్లోర్ చేద్దాం అని చెప్పి కోర్ట్ స్ట్రీట్ కి వెళ్ళాం అనమాట. అక్కడ ఎగ్ దోశలు బాగుంటాయి, ఆ స్ట్రీట్ మొత్తం ఎగ్ దోశలు ఉంటాయి. అక్కడికి మార్నింగ్ లేసి బయలుదేరి వెళ్ళిపోయేసరికి ఇంకా అంత త్వరగా నేను లేసి బయలుదేరానో ఏమో గానీ ఆ మెయిన్ షాప్ అయితే క్లోజ్ లో ఉంది. సో అందుకనే హనీ మెస్ కి వెళ్ళి టిఫిన్ చేసి ఇప్పుడే వచ్చాను. ఇంక ఇప్పుడు క్యాబ్ బుక్ చేసుకొని మనం ఎయిర్పోర్ట్ కి అయితే వెళ్ళిపోవాలి. 1.5 hours ఎంతో అనుకుంటా జర్నీ. 1-2 కల్లా ఇంటికి వెళ్ళిపోతా లంచ్ టైం కి. ఇంకా లంచ్ ప్రశాంతంగా ఇంట్లో చేయొచ్చు. తిరుపతి నుంచి వైజాగ్ రావడానికి బుజ్జి ఇండిగో ఫ్లైట్ అయితే పెట్టారు. నించుంటే తల రూమ్ కు తగిలేస్తుంది. కానీ వేరే ఫ్లైట్స్ కంటే ఈ ఫ్లైట్ అయితే చాలా క్యూట్ గా అనిపిస్తుంది. బేసిక్ గా తక్కువ ప్యాసింజర్స్ ట్రావెల్ చేసే ప్లేస్ కి ఈ ఫ్లైట్ ని వాడతారు. ఇంకా అందరికీ తెలిసిందే, ఫ్లైట్ లోని విండో సీట్ బుక్ చేసుకోవాలనుకుంటే 1200 రూపీస్ పే చేయాలి. ఎక్కడ కూర్చుంటే ఏంట్లే అని చెప్పి స్కిప్ చేసేసా. కానీ ఫ్లైట్ లోకి వెళ్ళిన తర్వాత నా రో మొత్తం ఖాళీగానే ఉంది. సో మనకి ఫ్రీ విండో సీట్ వచ్చిందనమాట. ఇది ఫస్ట్ టైం కాదు, చాలా సార్లు ఇలాగే జరిగింది. అందుకే నేను సీట్ ఎప్పుడు సెలెక్ట్ చేయను. వైజాగ్ బీచ్ అండ్ ఆ సిటీ వ్యూ చూసారు ఎంత బాగుందో. అప్పుడే అనుకోకుండా సడన్ ప్యానిక్ సిచ్యువేషన్ అయితే వచ్చింది. ఒక్క నిమిషం ఏం అర్థం కాలే. లోపల ఉన్న ప్యాసింజర్స్ అందరూ అయితే తెగ కంగారు పడిపోయారు. లిటరలీ ఫ్లైట్ అయితే అస్సలు కంట్రోల్లో లేదు. అటు ఇటు తెగ ఊగిపోతుంది. ఇంకా అలా రన్వే నుంచి అలా పైకి టేక్ ఆఫ్ చేసేసారు. మనం బేసిక్గా ఇలాంటి సిచ్యువేషన్లో కంగారు పడకుండా కూల్గా ఉండడానికి ట్రై చేస్తాం. కానీ చుట్టుపక్కల నుంచి మాటలు వచ్చేవి అండ్ అక్కడ జరుగుతున్న యాక్టివిటీస్కి చిన్న ప్యానిక్ సిచ్యువేషన్ అయితే వస్తుంది కదా. తెలియకుండా ఎక్కడో చిన్న భయం కూడా ఉంటుంది. కానీ అవన్నీ పక్కన పెట్టేసి ఒక 25 minutes మాకు ఆ వైజాగ్ బీచ్ చుట్టూ మళ్ళీ తిప్పేది, ఆ సీనరీ చూస్తూ ఎంజాయ్ చేశారు. మీరు ఎప్పుడైనా ఇలాంటి ప్యానిక్ సిచ్యువేషన్ ఫేస్ చేశారా? చేసుంటే మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉండిందో కింద కామెంట్స్ లో చెప్పండి. అయినా దరిద్రం ఉంటే అట్టుపండు తిన్న పన్ను ఇరిగిద్ది అంటారు చూడండి. అలాగే యూనివర్స్ ఎలాగ జరగాలనుకుంటుందో అలాగే జరుగుతుంది. మనం ఒక ఫ్లోలో వెళ్ళిపోవడమే. అప్పుడప్పుడు ఇలా పిచ్చోళ్ళ మాట్లాడుతున్నా అర్థం కాకపోతే పట్టించుకోకండి. సో గైస్, తిరుపతి నుంచి వచ్చేసి కాసేపు రెస్ట్ తీసుకొని ఇంకా వీడియోస్ అన్ని ఎడిట్ చేసుకున్నాను. అమ్మా ఆఫ్టర్ సో మెనీ డేస్. యాక్చువల్గా ఏమేమి తెలుసా, మీ అందరికి కూడా చెప్పాలి, మా అమ్మకు కూడా చెప్పేస్తాను ఒకేసారి వినండి. ఫ్లైట్ దిగిందా అంటే వీడియో నార్మల్ గా రికార్డ్ చేస్తున్నాను. వైజాగ్ ది సీనరీ అది ఉంటది కదా, ఆ టైంలో ల్యాండింగ్ అవుతుంది ఇలా ఫ్లైట్. కరెక్ట్ గా రన్వేకి ఇలా టచ్ అయింది. మొత్తం గిడుగుడు ఊగేసి మొత్తం ఇటు ఒక్కసారి ఫ్లైట్ ఏదో అయిపోద్దేమో అనిపించింది. అంత గట్టిగా తగిలి ఇంక కరెక్ట్ ల్యాండింగ్ అవ్వలేదు. అది మళ్ళీ అలాగా ఆ రన్వే నుంచే టేక్ ఆఫ్ చేసాడు మళ్ళీ. అంటే ఇప్పుడు స్మూత్ ల్యాండింగ్ అవ్వలేదు. ఆ రన్వే నుంచి అలా పట్టుకొని మళ్ళీ తిప్పేశాడు. ఇంకో 25 minutes మళ్ళీ బీచ్ రోడ్ మొత్తం అలా తిప్పుకుంటూ వచ్చి అప్పుడు ల్యాండ్ చేశాడు. ఫ్రీ సీనరీ అని నీకు అలా అనిపిస్తుందా? యాక్చువల్ గా ఫస్ట్ టైం అలా అవగానే నాకు మొత్తం అన్ని ఫ్లాష్ అయినాయి అమ్మ ఒకేసారి. అన్నానమ్మా ఒక వీడియోలో, లాస్ట్ వీడియోలోని తిరుపతికి వెళ్ళినప్పుడు ఎయిర్ ఇండియాది ఒకేసారి దింపుతాడు, ఇండిగో చాలా స్మూత్ గా దింపుతాడని. ఎయిర్ ఇండియా కంటే 10 times ఎక్కువ భయపెట్టేశాడు ఇండిగో ఈసారి. ఏంటి ఇలా రన్నింగ్ లో దిగి 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 ఎగిరిపోవడం ఏంటమ్మా మళ్ళీ. వెనకట్లలో అందరూ భయపడిపోతున్నారు. మళ్ళీ బీచ్ మీదకి పట్టుకెళ్తున్నారు, కిందకి దిగుతుంది. ఇప్పుడు అంటే ఉంటాయి కదా మనకి అసలుకి నెగిటివ్ థాట్స్ ఎక్కువ. నీటిలోనా బిల్డింగ్ మీద అనే ఆ థాట్స్ అంటే నెగిటివ్ మైండ్ సెట్ అప్పుడప్పుడు అలా వస్తూ ఉంటది. అది సైకోనెస్ అంటారేమో దాన్ని. వెనకట్లేమో ఒక అమ్మ కూతురు కూర్చొని ఉన్నారు. అంటే అమ్మ ఏమో ఏమైందో ఏంటి ల్యాండింగ్ అవ్వట్లేదు ఇది అది అని భయపడుతున్నారు. వాళ్ళ పాప ఏంటి చిన్న పాప, నీకు భయం వేస్తే నన్ను పట్టుకో, నేను భయం వేస్తే నాకు పట్టుకో, ఏమవ్వదు అలా తిప్పుతున్నారంటే నీకు భయం వేస్తే నన్ను పట్టుకొని అంటున్నారు. ఇంకా చూడు పిల్లలు అంత ధైర్యం చెప్తున్నారు. అదిగే సంగతి. ఇంకా అది అయిపోయిన తర్వాత ఇంకా సక్సెస్ఫుల్ గా వచ్చేసాం. మా మమ్మీ ఇప్పుడు నైట్ డిన్నర్ కి ఏం చేశారంటే, యాక్చువల్ లంచ్ కూడా రాగానే చారన్నము ఆమ్లెట్ తిన్నా. తిరుపతిలోని కూడా ఇయే తిన్నాం. ఇప్పుడు డిన్నర్ కూడా ఇదే తినాలి. ఇదిగో అమ్మేమో అట్లేసింది, దాంతో పాటు మళ్ళీ చికెన్ కర్రీ. అమ్మ తిరుపతి మొత్తం ఇవే తింటూ బతికానమ్మా. నాన్ వెజ్ బ్రేక్ఫాస్ట్. ఓహో అదేలే పుల్లట్లు. అదే ఇవి కొద్దిగా బయట ఉంచితే పుల్లగా అవుతాయి కదా, నాకు అలాగ ఇష్టం అనమాట. సో ఈ అట్లు ఏదో చేసింది మమ్మీ. దాంతో పాటు చికెన్ కర్రీ.
ఇప్పుడు దాకా తిరుపతిలోని మనం నాన్ వెజ్ బ్రేక్ఫాస్ట్ లో అట్లు, చికెన్ షేర్వా, చికెన్ కర్రీ ట్రై చేసాం. ఇంటికి వచ్చిన వెంటనే, తిరుపతి నుంచి వచ్చిన వెంటనే కూడా మనం అదే కాంబినేషన్ ట్రై చేయబోతున్నాం. ఇది హోమ్ మేడ్ స్టైల్ అనమాట. ఇదేసి తీసాను ఆల్రెడీ. చాలు, అక్కడ అలా నానబెట్టుకుని తిని అలవాటు అయిపోయింది. సో గైస్, అక్కడలాగే అమ్మా లైట్ ఏం వద్దమ్మా, నా ఫ్లాష్ చాలు. ఏంటి ఎంత లైట్ తగులుతుంది గైస్? నా మొహం లైట్ ఇంకా రావట్లేదా? లైట్ రావట్లేదా అమ్మ? మొన్నటిసారి లైట్ లేదంటే కరెక్ట్ గా కరెంట్ పోయే టైంకి ఇది చేశాను, ఆన్ చేశాను. ఏం చేస్తాం? ఎట్లు వేడివేడిగా ఉంది కాబట్టి మంచిగా నానింది. ఆ చికెన్ పీసెస్ కూడా చూడండి ఎంత బాగా కుక్ అయ్యాయో. సేమ్ అదే స్టైల్ అమ్మా. ఏం చేస్తారు తెలుసా, చికెన్ లోనే అలాగా కర్రీస్ చేస్తూనే ఉంటారు. షేర్వా కొద్దిగా ఎక్కువ చేస్తారు, అన్లిమిటెడ్ ఆపాల మీద షేర్వా అన్లిమిటెడ్ వేస్తూనే ఉంటారు. ఇలా మనం ముక్కలు వేసుకుంటే 120 రూపాయలు, 100 రూపాయలు అలాగే ఎక్స్ట్రా అన్నమాట పీసులకి. షేర్వా మాత్రం మగ్గులు ఇస్తూనే ఉంటారు. ఇంక ఈ షేర్వా ఈ పీస్ తో పాటు తినేద్దాం. సేమ్ టేస్ట్ అమ్మా. ఇంట్లోనే చేస్తుంటారు. అంటే ఇంట్లో మనుషులు అలాగా ఫ్యామిలీ వాళ్ళు చేస్తుంటారమ్మా బిజినెస్. సో అక్కడే వాళ్ళు టిఫిన్ చేసేస్తారు, అక్కడే లంచ్ చేసేస్తారు, ఇంకా అలాగా సేల్ చేస్తూ ఉంటారు. వెళ్ళిపోయింది. ఈసారి తిరుపతి వెళ్ళినప్పుడు నువ్వు కూడా ట్రై చేద్దు కానీ అవి. తిరుపతి సిరీస్, తిరుపతి వీడియోస్ ఎలా అనిపించాయి కింద కామెంట్ చేయండి. నెక్స్ట్ వేరే ఊర్లు ఒక్కొక్క ఊరు అలా ప్లాన్ చేసుకుని వచ్చేస్తాను. మా వీడియో టైమింగ్ మారుద్దాం అనుకుంటున్నానమ్మా. ఎర్లీ మార్నింగ్ అని ఎప్పుడైనా పెడదామా? చూద్దాం ఒకసారి. నెక్స్ట్ వీడియోలోని 3 టైమింగ్లు నేను ఫిక్స్ అయ్యి వచ్చి అడుగుతా. కింద కామెంట్ లో మీ ఓటింగ్ చేయండి. అందులో ఏ టైంకి ఎక్కువ ఓటు వస్తుందో అదే టైం పెడతా. అది బెస్ట్. కన్సిస్టెన్సీ లేదా? ఒకప్పుడు అంటే 2 దాటేది, ఇప్పుడు 2 అంటే 2 అలా ఉంటే ఓకే. పోన్లేమ్మా, ఒక్కలమే ఎంతకని చేసుకుంటాం చెప్పు? ఒక్కలమే చేసుకోవాలన్నీ. మరి ఏం చేస్తాం? ఆ క్రియేటివ్ మైండ్ మాకు లేదు. అంతే, ఒక్కళ్ళు చేసుకున్నప్పుడు ఎడిటింగ్ అన్ని మనకి ఏమైనా టీము హెల్ప్ఫుల్ గా ఏమైనా ఎవరైనా ఉన్నారా పక్కన? ఏదో మనం కుదిరినంత వరకు మన వీడియో కొద్దిగా హ్యాండిల్ చేస్తూ ఉంటారు. మిగతా ఎడిటింగ్ దాన్ని మళ్ళీ ఎక్స్పోర్ట్ చేసి మళ్ళీ ఒక టైంకి షెడ్యూల్ చేయాల్సింది మనమే చేయాలి. కాబట్టి మెల్లిమెల్లిగా ఒక్కొక్క స్టెప్ యాడ్ అవుతూ ఒక టైంకి ఫుల్ కన్సిస్టెంట్ అయిపోతాం. ఇప్పుడు మన టైం కూడా వస్తుంది, ఆగు. అందుకే ఒక టైం ఫిక్స్ అయ్యి ఆ టైంకే ఇంకా కన్సిస్టెంట్గా ఉందాం గైస్. నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఫస్ట్ అయితే ఈ అట్లు తినేసి ఇంకొన్ని వీడియోస్ ఉన్నాయి, అవి కూడా ఎడిట్ చేసేస్తాను ఈరోజు నైటే. ఎంజాయ్ ద అట్లు. టేస్ట్ చాలా బాగుంది.